కోవా బన్, ఓకేనా? బన్. ఇప్పుడు నేను అమ్ముతున్నా, నేను ఒక పర్సన్ సామాన్యురాల్ని, నేను అమ్ముతున్నా, ఓకేనా? ఇది ఇవ్వాలి ఇప్పుడు. తినమ్మా. అదే మనం తినని చెప్పి ఊసారండి. అదేంటి సామాన్యుడు కోవా బన్ను తినవా? మత దర్శనంలో తీసుకొస్తావా నువ్వు? తినో, మర్యాదగా తిను. ఉమ్మేస్తే నేను తింటాను. మరి వాడు ఉమ్మేస్తే నువ్వు తింటావా? నేను తిన్నాను. ఈ ప్రియా చౌదరి నిజంగా మీరు ఎంత గొర్రెలంటే ఈ సమాజం మీద ఎట్లా దాపరించారో నాకు అర్థమవుతలేదు. ఏం మనిషివమ్మ నువ్వు? వాళ్ళు ఉమ్మేసిస్తురా నీకు? అయితే ఇంతవరకు అక్కడక్కడ ముస్లిమ్స్ ఈ హోటళ్ళల్లో ఆ మోరీలో టమాటాలు ఏరకపోయినట్టు, ఇంకేందో చేసినట్టు, ఇంకేం చేశారని అవన్నీ క్రియేట్ చేసిరన్నమాట. అంటే ఇప్పుడు ఎంత డేంజర్గా తయారయ్యారు మీరంటే, ఈ దేశం అంతా ఒక్కటై భారతదేశంలో మత సామరస్యం అనేది పెంపొందించాలి. ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లింలంతా ఎందరో కొంతమంది ఎక్కడికి ఇలా వలస వచ్చిన వాళ్ళు ఎవరో కొంతమంది ఉంటారు. పాకిస్తాన్ బార్డర్ విడిపోయిన తర్వాత బార్డర్ అవతల ఉన్న వాళ్ళు ముస్లిమ్స్ అంతా పాకిస్తాన్ ముస్లిమ్స్, బార్డర్ అవతల ఉన్న వాళ్ళంతా భారత ముస్లిమ్స్. భారతదేశంలో ఉంటూ జీవిస్తున్నటువంటి వ్యక్తులు. మీ భారతీయ జనతా పార్టీ వెలిసినంత మాత్రాన ఈ ముస్లింలను ఈ భారతదేశం నుంచి వెలగొట్టలేము. కాబట్టి ఈ అన్యం పుణ్యం తప్పిన బీజేపీలో ఒక్కరికి కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక్కరికి కూడా బుద్ధి జ్ఞానం లేదు. ఒకవేళ బుద్ధి జ్ఞానం ఉంటే ఈ దేశం నుంచి ముస్లింలను మనం వెళ్ళగొట్టగలమా? వెళ్ళగొట్టలేము. ఎందుకంటే వాళ్ళు భారతీయులు, వాళ్ళు భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కుల ప్రకారంగా వాళ్ళు ఇక్కడ ఉంటారు. పోనీ తప్పు చేస్తే పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, శిక్షలు ఉన్నాయి. మేడారం జాతరలో బన్ను అమ్ముకొని 10 రూపాయలకు బన్ను అమ్ముకునేటువంటి ఈ యొక్క ముస్లిం వ్యక్తులను మీరు టార్గెట్ చేసి మీ ఛానల్ ఏందో, మీ చిల్లర అందులో పనిచేసేటువంటి విధవలేందో నాకేం అర్థం కాదు. ముఖం మీద కాకరిచ్చి ఉంచేస్తారు ప్రజలు. హిందూ ముస్లింలు కలిసి మీ ముఖాల మీద ఉంచి వేస్తున్నారు. అయినా సిగ్గు లేకుండా మళ్ళా బరి తెగించి నువ్వు మళ్ళీ మీడియాలకు వచ్చినావు. ఇంత జ్ఞానం ఉందా? నువ్వు అన్నం తింటున్నావా, పెంటకేవాడు ఇంకేమన్నా తింటున్నావా? ఇన్ని రోజులు ఈ తెలుగు ప్రజలు నిన్ను భరించరు. ప్రియా చౌదరి, నువ్వేదో పెద్ద మనిషి లేక మాట్లాడతావని, నువ్వేదో మహిళల పక్షం మాట్లాడతావని, నువ్వేదో కౌన్సిలింగ్ చేస్తావని చెప్పి మనిషి అను అసలు బన్ను మీద ఉమ్మిస్తావా? ఇట్లా బన్ను కోసి ఇట్లా కోసి ఊరిని అందులో ఉమ్మి వేసిస్తారా? నీకు ఇచ్చిరా ఉందా నీ తన వీడియోలు? అది నువ్వు అడిగినావు. ఏం మనిషివమ్మా? ప్రజల్లో బతకనీరా? ఒక్కనికి కూడా లేదా అన్న బుద్ధి జ్ఞానం? ఇలా ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లింలంతా భారతీయులే. వాళ్ళ డిఎన్ఏ భారతీయ డిఎన్ఏ. వాళ్ళు ఈ దేశంలో బతుకుతారు. కానీ ముస్లింలంతా నేను శుద్ధపూసలు అంటలేను, హిందువులంతా శుద్ధపూసలు అంటలేను, క్రైస్తవులు శుద్ధపూసలు. అందులో లుచ్చలు ఉన్నారు, అక్కడెక్కడ కొట్టాడుకుని చంపేతోడు పొడుచుకునేతోడు ఉన్నారు. కానీ ఓ లెక్కన చూస్తే ముస్లింల కన్నా హిందువులే ఎక్కువ హత్యలు చేస్తూ ఉన్నారు. పెళ్ళాలను చంపుతూ ఉన్నారు, భార్యలు భర్తలు చంపుతా ఉన్నారు, భర్తలు భార్యలు చంపుతూ ఉన్నారు. కొంతమంది అయితే తండ్రి కొడుకులు కూడా చంపుకుంటా ఉన్నారు. వాళ్ళంతా మతం కోసం చంపుకుంటలేరు కదా? సిగ్గుండాలి కదా మీకు? కొంతమంది దొంగతనానికి పోయి చంపుతూ ఉన్నారు, కొంతమంది అక్రమ సంబంధాలతో చంపుకుంటా ఉన్నారు. అంటే అక్కడ మతం ఏం చూస్తలేరు కదా? మరి మత సామరస్య భారతీయ దేశంలో మంచి వాళ్ళంతా కలిసిమెలిసి ఉండాలి, ఒక జ్ఞానంతో ఉండాలి. ఒక బన్ను పేరు చెప్పి వలీబాయ్ అనేటువంటి వ్యక్తి ఇలా హీరో అయిపోయాడు. మీ యొక్క లేఖి మాటలతోటి, మీ సూటిపోటి మాటలతోని, మీ సిగ్గు తప్పినటువంటి ప్రవర్తనతోని వలీబాయ్ ఇలా హీరో అయ్యాడు. నిజంగా ఒక రకంగా చూస్తే వలీబాయ్ అదృష్టమే అని చెప్పాలి. కానీ దీని సందర్భంగా ప్రజలకు కృతజ్ఞత చెప్పాలి. కోట్లాది ప్రజలు స్పందించరు. మామూలు తిట్లు కాదు, చెప్పు తీసుకొని మీ పనులు అలగొట్టి మీరు ఆడుంటే మిమ్మల్ని చంపేతురు. అంత ఆవేశంతో ప్రజలు స్పందించరు. అయినా మళ్ళీ సిగ్గు లేకుండా డబల్ రోటీ కోసి అందులో కోసి ఉంచుతూ ఉన్నారు. ఈ తెలంగాణలో ఫుడ్ సాంప్రదాయ హైదరాబాదులో చాయ్ బన్ కానీ, కోవా బన్ కానీ, ఇంకా రకరకాలైనటువంటి మీటపాన్ కానీ, బిర్యానీ కానీ, ఇంకా అనేక రకాలైనటువంటి ఫుడ్ ఫేమస్. ప్రపంచ దేశాలలో హైదరాబాద్కి ఒక ప్రాముఖ్యత ఉంది. ఇలా ముస్లింలు ఉన్నారు కాబట్టి అరబ్ దేశాల ఫుడ్ కూడా ఇలా మన భారతదేశంలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి ఆహారాలకు, ఫుడ్లకు ఇక్కడ కొలువైనటువంటి దేశమే ప్రాంతమే ఈ హైదరాబాద్. ఈ తెలంగాణ రాష్ట్రంలో చీప్గా ఒక అద్భుతంగా ఇన్ని పాలు, ఇంత రవ్వ, ఇంత చక్కెర వేసి ఒక పదార్థాన్ని తయారు చేసి నోటికి రుచి తలగడానికి ఆ బన్ను ఇవన్నీ ఈ రొట్టెలని, డబల్ రొట్టెలు ఇవన్నీ చాలా మంచివి. ఇప్పుడు మనం వేసుకునే పెసరెట్టు కానీ లేదంటే దోశలు కానీ పులియ పెట్టడం ద్వారా ఆ పదార్థం తయారైతే అది ఆరోగ్యానికి మంచిది. ఈ బన్ను కూడా చాలా మంచిది. ఆ విధంగా వాళ్ళు ఏదో తక్కువ కొంచెం వేస్తే అది ఉబ్బుతుంది, ఇట్లా అది మొత్తం పిస్తే కొంచెమే అవుతుంది. అది కొంచెం ఇంటికి వచ్చేసి అద్భుతంగా కనీసం ఒక 1000-2000 అమ్మడపోయినాయి అనుకో, ఏమైతే బన్నుకు ఒక 2 రూపాయలు మిగిలినాయి అనుకో, ఒక 5000 వస్తాయి వారం రోజులలో. ఆ విధంగా వాళ్ళు పనిచేసుకుంటుంటే మనిషి వామనం ఇంతకు. ఈ దేశంలో మత సామరస్యం వెళ్ళి విరవాలంటే హిందూ ముస్లింలు, క్రైస్తవులు, హిందువులు అందరూ కలిసిమెలిసి అన్నదమ్మలాగా బతకాలి. ఎక్కడెక్కడ హిందువులు కూడా చిల్లరగా అయిపోయింది. సోషల్ మీడియాలో ముఖం మీద ఉంచుతూ ఉన్నారు. ఎవడు ఓవర్ యాక్షన్ హిందూ చేసినా, క్రైస్తవుడు చేసినా, ముస్లిం చేసినా, ఎవరు ఒక కులం ఇంకో కులాన్ని తక్కువ చేస్తే సోషల్ మీడియాలో ఇలా పోలీసులు అయి పనిచేస్తూ ఉన్నారు. సోషల్ మీడియా
అందులో జ్ఞానులు, తెలివైన వాళ్ళు, బుద్ధిమంతులు చెప్పు తీసుకొని మీ పనులు రాలగొడతారు. ఇక నీ ప్రియా చౌదరి అనే వ్యక్తి నువ్వు ఆల్రెడీ చచ్చిపోయినట్టే, నువ్వు బతుకున్నా చచ్చిపోయినట్టే. నీ ముఖం మీద 90% ప్రజలు ఉంచివేసిరు. అయినా మీరు మళ్ళీ వస్తూ ఉన్నారు. కంచాయి లేని అడగలు తిడితే నేను నాడు ఇంతకుముందే వీడియో చేసిన ఈమె మీద. ఒక మహిళ అంటే మాకు గౌరవం. ఒక మహిళ ఒక క్రూరమైన ఆలోచనతో పనిచేస్తున్నప్పుడు ఒకసారి మందలించాల్సి వస్తుంది. ఎవరైనా మహిళని గౌరవిస్తాం, అది మా బాధ్యత. మినిమం రెస్పాన్సిబిలిటీ వీ హ్యావ్ ఆన్ అవర్ షోల్డర్స్ టు రెస్పెక్ట్ ద ఉమెన్ ఇన్ అవర్ కంట్రీ. ఇఫ్ ద ఉమెన్ రియాక్ట్స్, ద ఆల్వేస్ ఉమెన్ ట్రైస్ టు స్ప్రెడ్స్ పాయిజన్ అమాంగ్ ద పీపుల్, జస్ట్ వీ విల్ ట్రై టు స్టాప్. దట్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ. మనిషి లేక ప్రవర్తించు. కోబాన్లనట ఉంచిచ్చిరట. సిగ్గుండాల చెప్పుకోనికే జనాలను మిస్లీడ్ చేస్తూ ఉన్నది. ప్రజలను మిస్లీడ్ చేసేటువంటిది మానుకో. మందలి అమ్మ, నీకు గౌరవం పెరుగుతుండే. ఏదో అయ్యింది అయిపోయింది మేడారముల, అది ఆడ వైరు కనిపించి వేసిరు తప్ప మేము అంత కావాలని కాదు. భారతదేశంలో అందరు సమానం ఉండాలి. ఏమైనా కల్తీ ఉంటే పెద్ద పెద్ద దాంట్లో చాలా ఎక్కడ కల్తీ అవుతుంది, పెద్ద పెద్ద హోటల్లో రోగాలు వచ్చినటువంటి కోళ్ళను కానీ మేకలను కానీ కోసి అవి జమ చేసి ఫ్రిడ్జ్లలో పెట్టి వారం 10 రోజులు అట్లే పెట్టి తీసి పెట్టేటువంటి హోటళ్ళు ఎన్నో ఉంటాయి. బ్రెడ్ ఏముంటుంది, బ్రెడ్లో ఉంటాయి, పురుగులు ఉంటాయంట. అలా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. ఇలా ఈ బెడ్ కోవా దెబ్బకు ఇలా హిందూ ముస్లింలు క్రైస్తవులు అందరూ ఏకమైనటువంటి సందర్భాన్ని స్వాగతిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఒక మంచి పరిణామం ఈ దేశంలో జరగాలి. కొట్లాటలు ఉండకూడదు. మన దేశంలో ప్రజల చేత, ప్రజల కొరకు ఎన్నుకైన ప్రభుత్వాల చేత ఆనందంగా పరిపాలించుకోవాలి. మనమందరం అన్ని కులాలు, అన్ని మతాలు ఏకమై ప్రపంచంలో ఏ దేశం వచ్చినా తరిమి కొట్టేటువంటి విధంగా మనము ఐకమత్యంతో ఉండాలి. అదే మానవ మతం అయి ఉండాలి. మనం మీరేంటి అంటే వీఆర్ ఇండియన్స్. మన మతం ఏంటంటే మానవ మతం. మనం ఆచరించేది అది మన పర్సనల్. నువ్వు బొట్టు పెట్టుకుంటావా, బోనం పెట్టుకుంటావా, ఏం చేసుకుంటావు పర్సనల్. కానీ కక్షలు చేసేటోళ్ళు ముస్లింలు ఇందులో ఎంతమంది చంపుకున్నారు, ఎవరు చంపుకోలే. ఏమో ఒక ఘటన ఉంటుంది. కానీ హిందువులే చంపుకున్నారు. సొంత కుటుంబాలలో ఒకరు హత్యలు చేసుకున్నారు. ఒక ప్రేమించిన అబ్బాయి ప్రేమించిన అమ్మాయిలను ఎంతనో మంది చంపారు. కులాంతర వివాహాలు జరిగినాయి. ఎందరో మంది దళిత యువకులు, బీసీ యువకులు అగ్రకులాల చేతుల పడి హీరోల లాంటి పిల్లలు చంపబడ్డరు. అక్కడ జరిగినాయి తప్ప హిందూ ముస్లింల మధ్య తగాదాలు లేవు అసలు. ఇప్పుడు కాదు, వాళ్ళు మన దేశానికి వచ్చి గౌరవించబడ్డరు. వాళ్ళు మనల్ని గౌరవిస్తారు, మనం వాళ్ళని గౌరవించాలి. కలిసి ఉండాలి. అవకాశాలు వస్తే పెళ్ళిళ్ళు చేసే అవకాశాలు వస్తే కూడా పెళ్ళిళ్ళు చేసి సత్సంబంధాలు పెంచుకోవాలి. అదే మన బాధ్యత. అది కాకుండా ఎట్లా ప్రవర్తించే మనం మనుషులమే కాదు, జంతువుల కన్నా అది మనం. చూస్తూనే ఉండండి ఏవిఎం మీడియా. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయాలి. వాస్తవమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. జై భీమ్, జై భారత్.